అందరికి తెలుసు, ఇది హిందూ వివాహ చట్టం అంటే ఇద్దరు హిందువుల మధ్యలో సంబంధించిన విషయం ఇది. అలా కాకుండా ఎవరైనా ఒకరు మతం మార్చుకొని వేరే మతానికి వెళ్ళిపోతే గనక అప్పుడు ఇప్పుడు హిందువుగా ఉండిపోయిన వ్యక్తి, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇప్పుడు నేను హిందువుని, నా భార్య లేదా భర్త మతం మార్చుకున్నారు కాబట్టి నాకు వివాహం రద్దు చేయండి అని డైవర్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం మనం, ఏదో ఒక సంఘటన జరిగి భార్య లేదా భర్త మనస్తాపానికి గురయ్యి లేకపోతే మెంటల్ డిజార్డర్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మతిస్థిమితం లేని వ్యక్తితో కాపురం చేయడం కష్టం కాబట్టి ఆ గ్రౌండ్ కింద కూడా డైవర్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరి ఈ వివాహ బంధంలో కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఎవరైనా ఒకరికి ఏదైనా జబ్బులు మనకు తెలుసు కదా, ఒక ఎయిడ్స్ కానీ ఇలాంటి కుష్టి వ్యాధి కానీ ఇలాంటి కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రమాదకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎవరికైనా వచ్చినట్టు ఉంటే కనుక వాళ్ళతో కాపురం చేయటం అంటే నరకప్రాయమే, ప్లస్ చావు కోరుకోవటమే. అలాంటి సందర్భంలో కూడా వివాహాన్ని రద్దుపరచమనే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎలా అవుతుందంటే పీపుల్ విల్ రెనౌన్స్ ద వరల్డ్, మనసులో ఏదో ఒక ఆలోచన, ఆధ్యాత్మిక ఆలోచన వస్తుంది, అలా వెళ్ళిపోతారు, ఒక సాధువుగానో సన్యాసిగానో మారిపోతారు, లేదంటే యోగినిగా మారిపోతారు, ఏదో జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు కూడా హిందూగా ఉండిపోయినటువంటి భార్య లేదా భర్త డైవర్స్ అడిగే అవకాశం ఉంటుంది.